విజయవాడ నడుబొడ్డున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహంపై జరిగినటువంటి దాడి విషయంలో కూడా మాజీ హోంమంత్రి తానేటి వెళ్తున్నారు. ఆమె మరింత సమాచారం తెలుస్తుంది. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి? గతం ప్రభుత్వంలో సీఎం వైద్యం చేసినటువంటి దళితుల కోసం ఆరాధ్యంగా భావించి అంబేద్కర్ విగ్రహం పెట్టినా కానీ ఆయన పేరు కూడా ఉంటాకి లేకుండా లైట్లు ఆర్పేసి దారుణంగా అవన్నీ కూడా ధ్వంసించేది. ఏ విధంగా చూస్తారు ఇలాంటి దాడులు అసలు రాష్ట్రం? ఏదైతే రాత్రి విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ దాని దగ్గర మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి మరి రాళ్లతోనూ మరి సుత్తులతోనూ వాటితో అక్కడ పగలగొట్టడం అనేది, దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నామండి. నిజంగా ఈ రోజున అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఈ రోజున మన భారతదేశంలో మరి చట్టసభల్లో కొనసాగుతున్న రాజ్యాంగం, మనందరము ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ రోజున మనం నడుచుకుంటున్నాం. అలాంటి పవిత్ర గ్రంథం ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని రచించిన మహామేధావి, మహానుభావుడు, అందరికీ ఈ రోజున ఆయన దేవుడు. ఏదో ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి అయితే కాదు, అందరికీ సంబంధించిన వ్యక్తి. అలాంటి మహానుభావుడు ఈ రోజున మరి ఆయన కోసం, ఆయన చేసిన మేలు కోసం, ఆయన రచించిన రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన ప్రతి ఒక్కటి కూడా భావి తరాలకి తెలియాలని చెప్పి మరి ఏదైతే 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారో విజయవాడ నడిబొడ్డున, దాని కిందన మ్యూజియం కూడా పెట్టి మరి నిజంగా భావి తరాలకి అర్థమయ్యే విధంగా అంబేద్కర్ ఆశయాలను తెలియచేయడం అక్కడ ఏర్పాటు చేసిన విధానం మరి నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఇది హర్షించదగ్గ విషయం. మరి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అంబేద్కర్ విగ్రహం. మరి దీన్ని నిర్మించడం కోసం 400 కోట్లు మరి ప్రభుత్వం వెచ్చించి ఆ రోజున మరి ఆయనకి అంత ఘనంగా నివాళి అర్పిస్తూ గౌరవిస్తూ మరి అంత మంచి చేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదు అని చెప్పేసి మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది చేరి అక్కడ వెళ్ళి లైట్లు ఆపేసి మరి దారుణాతి దారుణంగా అక్కడ అవన్నీ పగలగొట్టి మరి ఇబ్బంది పెట్టడం అనేది నిజంగా బాధాకరం. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకి, అలానే ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రజలు తీర్పు ఇచ్చారు, మీకు అధికారాన్ని ఇచ్చారు, అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి అనేది ఆలోచన చేయండి. ఈ రోజున అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఏదైతే మరి విజయవాడ నడిబొడ్డులో నిర్మించారో 125 అడుగుల విగ్రహానికి మరి ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లేదా ఇతర మంత్రులు కానీ ఎవరు వెళ్ళి నివాళులు అర్పించిందైతే ఈ 2 నెలల కాలంలో జరగలేదు. నివాళులు అర్పించలేదు సరికదా, గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు స్మృతివనం అని చెప్పి ఎక్కడో నిర్మిస్తాము, అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పింది వారు పెట్టలేదు. సరే, వారు పెట్టలేదు సరికదా, ఈ రోజున జగనన్న పెట్టడం జరిగింది. మరి జగనన్న మా ప్రభుత్వంలో పెట్టిన విగ్రహానికి మరి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే, ఈ రోజున మరి ప్రజల్లో ఉన్న మరి జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఏదో రకంగా దూరం చేయాలి, ప్రజలకి ఆయన దూరం చేయాలన్న మరి దురుద్దేశంతో, కడుపు మంటతో ఈ రోజున వారు మరి జీర్ణించుకోలేని పరిస్థితిలో మరి అక్కడ ఈ విధంగా దాడి చేయడం అనేది మరి తీవ్రంగా మేము కలత చెందాము. అందరం కూడా మరి ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాం. ఈ దుశ్చర్యకు పాల్పడిన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా సరే ప్రభుత్వం వారిని పట్టుకుని శిక్షించాలని చెప్పి మేము వైసీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. నిన్న మొన్నటి వరకు కూడా మా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ ఆస్తుల మీద దాడికి దిగిన ఈ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఈ రోజున మరి అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ పార్టీకి కానీ సంబంధం లేని
మరి అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడి చేయడం అంటే మరి మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా ఎక్కడున్నామా అనేది అర్థం కావట్లేదు. మరి ఈ రోజున ఈ పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టవలసిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిది, లా అండ్ ఆర్డర్ చూస్తున్న హోంమంత్రి గారిది. మరి దయచేసి వారంతా కూడా వారి నాయకులనే కానీ వారి కార్యకర్తలనే కానీ భేదాలు చూపించకుండా ఎవరైతే అక్కడ ఇలాంటి దాడులకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం ఏం చూస్తారంటే అసలు అక్కడ సిపి ఆఫీస్ కూడా దగ్గరలోనే ఉంది, అయినా కానీ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారి పైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పోలీసులు 2 నెలలుగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలుగా కూడా టోటల్గా ఉత్సవ విగ్రహాల్లాగా తయారైపోయారండి. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఏది డిమాండ్ చేస్తే అది చేసే పరిస్థితిలో ఉన్నారే తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ స్వేచ్ఛను ఇవ్వట్లేదు. వీళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, లేదా నాయకులు కానివ్వండి, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ ఉద్యోగ ధర్మం వాళ్ళని చేయనిస్తే వాళ్ళు చేస్తారు. ఈ రోజున అలా చేయనిచ్చే పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి పోలీసులు కూడా ఉత్సవ విగ్రహాల్లా చూస్తూనే ఉండిపోతున్నారు. ఇలాంటి రాజకీయ కక్షలు ఇలా పెట్టరైపోవడం ఏ విధంగా వస్తారు? అసలు రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో అసలు ప్రధానంగా గతంలో చెప్పినప్పుడు అప్పుడు దాడులు చేశారు ఏం చెప్పని వాళ్ళు అన్నారు. ఇప్పుడు చూస్తే అసలు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక చేస్తున్న దాడులు ఏ విధంగా వస్తారు? అసలు మా ప్రభుత్వంలో, మా వైసీపీ ప్రభుత్వంలో, మా జగనన్న పాలనలో ఎక్కడో అరాకొర జరిగిన ఇబ్బందికరమైన సంఘటనలకి లా అండ్ ఆర్డర్ లేదు, అది లేదు, ఇది లేదని నానాయాగి చేసేవారండి ఈ తెలుగుదేశం నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళంతా. ఈ రోజున వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా, జస్ట్ 2 నెలలు మొన్ననే కంప్లీట్ అయింది. 2 నెలల కాలంలో ఎంతమంది మీద దాడులు చేశారు, ఎంతమందిని మా నాయకుల్ని దారుణంగా మరి కొట్టి హింసించారు. మొన్ననే గుంటూరులో నడి రోడ్డు మీద ఏ విధంగా మరి ఒక ముస్లిం సోదరుని హత్య చేశారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి మరి కనిపిస్తున్నాయో కనిపించట్లేదో, ఎందుకు మరి కంట్రోల్ చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు. అంటే మహిళల విషయంలో కూడా మీ నియోజకవర్గంలో ప్రధానంగా వేధింపులు చూస్తే కనుక క్షేత్రస్థాయిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో చిరు ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు పాల్పడుతున్న పరిస్థితి ఏం చూస్తారు? చిరు ఉద్యోగులే కాదండి, మొన్న అచ్చన్నపాలెంలో అంగన్వాడీ టీచర్ని ఇబ్బంది పెట్టారు. అనంతపల్లి గ్రామంలో ఒక మహిళని మా పార్టీకి ఆవిడ వర్క్ చేశారని చెప్పి ఆవిడ మీద ఆ పక్కన ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆవిడ మీద దాడి చేసి మాటలతో ఆవిడని హింసించినప్పుడు ఆవిడ పాపం ఏదో పురుగుల మందు తాగి ఆవిడ మరణించడం కూడా జరిగింది. అంటే ఈ రోజున బయటికి వచ్చేవి చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు వాళ్ళు ఇబ్బంది పడి చనిపోయారు అనే విషయాన్ని వాళ్ళ మీడియాలో రానియట్లేదు, ఎక్కడా కూడా ఇది ప్రజలకు తెలియట్లేదు. ఈ రోజున మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి వాళ్ళని నమ్మి ఓట్లు వేశారు, అధికారాన్ని ఇచ్చారు. కానీ అధికారాన్ని వాళ్ళు సద్వినియోగపరచకుండా ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది. ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే జగనన్న ఎవరైతే ముస్లిం సోదరుని హత్య చేశారో ఆ జరిగిన వెంటనే ఢిల్లీలో కూడా ధర్నా తీసుకోవడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నిజంగా బాధపడుతున్నారు. ఏంటి ఈ అరాచకాలు ఏంటి, ఈ దాడులు ఏంటి, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు అని. మరి వీటన్నిటినీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారికి ఉంది, డిప్యూటీ సీఎం గారికి బాధ్యత ఉంది, హోంమంత్రి గారికి బాధ్యత ఉంది. మరి ఎవరైతే ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర దాడికి పాల్పడ్డారో వాళ్ళని మరి గుర్తించి వారిని శిక్షించాలని చెప్పి వైసీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. చూడొచ్చు క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే ప్రజలు పూర్తిగా సంక్షేమ పాలన అందిస్తారని చెప్పి పట్టం కడితే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్రేణులపై టార్గెట్ చేస్తూ మరోవైపు ఏదైతే చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఉన్నాయో దేశమంతా కూడా మరోవైపు చూసే విధంగా అంబేద్కర్కి సంబంధించి కూడా ఒక పార్టీకి సంబంధించి కానీ కులాల మతాలకు సంబంధించి కానీ సంబంధించిన వ్యక్తి కాకుండా యువతరం ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆయన జీవిత చరిత్ర తెలిపే విధంగా మ్యూజియంతో పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి 125 అడుగుల విగ్రహాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మాజీ హోంమంత్రి స్పష్టం చేసిన కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి తాడేపల్లి గురించి.